చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను వాటి భావాన్ని తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు ఒక చక్కని వేమన పద్యం చూద్దామా? కలుష మానసులకు గాన్పింపగరాదు, అడుసులోని బాణుడడగినట్టు, తేట నీరు పుణ్య దేహమట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. బురదలో సూర్యుని ప్రతిబింబం కనిపించదు కదా, అదే తేటగా ఉన్న నీళ్ళలో, అంటే మలినాలు లేని కలుషితం లేని నీళ్ళలో అయితే సూర్యుని ప్రతిబింబం చక్కగా కనపడుతుంది. బురద నీరులో మట్టి కలిసి ఉంటుంది కాబట్టి అందులో సూర్యుని ప్రతిబింబం కనపడదు. అలాగే ఎవరైతే చెడు ఆలోచనలతో ఉంటారో వారికి జ్ఞానం బోధించినా కూడా వంట పట్టదు, అది వారికి అర్థం కాదు. అందుకే మంచి మనసుతో ఉండి చక్కని జ్ఞానాన్ని పొందాలని వేమన మనకు చెబుతున్నారన్నమాట. సరేనా పిల్లలు, ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా మరి? కలుష మానసులకు గాన్పింపగరాదు, అడుసులోని భానుడడిగినట్టు, తేట నీరు పుణ్య దేహమట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యాన్ని కంఠస్థ పట్టండి. మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.